కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్ ఆలయ వెనుక భాగంలో వాస్తు గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు చంద్రశేఖర్, ఎర్రం విజయ్ కుమార్, నారాయణ కొమ్మిశెట్టి, దిగంబర్ శ్రీనివాస్, స్వరూపతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శతభిష నక్షత్రం శ్రీ కల్కి భగవతి భగవాన్ యొక్క అమ్మగారిది శతభిష నక్షత్రం మరియు మంగళవారము ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ కల్కి వాస్తు గణపతిని ప్రతిష్టాపన చేయబడినది. ఇటు ప్రతిష్టాపనకు భక్తజనము 500 నుంచి 600 మంది అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ యొక్క వాస్తు గణపతి శ్రీ కల్కి వాస్తు గణపతికి చాలా జనం భక్తులు అధిక సంఖ్యలో రాగలిగారు. దాన్ని పురస్కరించుకొని ఎవరైనా అమ్మా భగవాన్ యొక్క కల్కి వాస్తు గణపతిని దర్శించినచో వాళ్ళకు అన్ని శుభకార్యములు ఆటంకాలు జరిగిపోయి శుభంగా జరగబడినని మేము వాస్తు గణపతిని ప్రతిష్ఠించబడినది. దయచేసి అమ్మా భగవాన్ యొక్క ఆశీర్వాదంతో మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడినది. దీనికి ఇచ్చినటువంటి భక్తులు గంజి లక్ష్మీపతి భారతమ్మ గారి ఆధ్వర్యంలో కల్కి భక్త బృందం ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరగబడింది. ప్రతి మంగళవారము అన్నదాన కార్యక్రమం ఉంది. మరి సంకష్ట గణపతి యొక్క ఈ వాస్తు గణపతి దగ్గర కూడా సంకష్ట వారం నాడు సంకష్ట పూజలు కూడా దయచేసి అందరూ అధిక సంఖ్యలో పాల్గొనగలరని కోరుచున్నాం.